నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం పుష్ప 2కి సంబంధించిన 50 డేస్ కలెక్షన్ గురించి, అలాగే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ఫవతే మూవీకి సంబంధించి 14 రోజుల కలెక్షన్ గురించి, అలాగే డాకు మహారాజ్ మూవీకి సంబంధించి 12 రోజుల కలెక్షన్ గురించి, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి 10 రోజుల కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి మన ఛానల్లో అయితే ఫాలో అవుతుండండి. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళ నుంచి ఒక చిన్న కంప్లైంట్ ఇంకా రిక్వెస్ట్ అనుకోవచ్చు. ఏంటంటే మీ వీడియోస్ అనేది కంటిన్యూ ఒక టైంకి అయితే రావట్లేదని చెప్పి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి ప్రతి వీడియో కూడా 10 o'clock వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రతి వీడియో కూడా 10 o'clock అయితే రావడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఖచ్చితంగా 10 o'clock అయితే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. సో ముందుగా మనం లేట్ చేయకుండా పుష్ప 2 సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 50 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా రేర్గా కొన్ని సినిమాలు మాత్రమే ఇండియాలో 50 డేస్ అయితే ఆడడం జరుగుతుంది. ఏవైతే ప్రజాదరణ పొందిన సినిమాలు అంటారు కదా, సో అలా ప్రజాదరణ పొంది ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలు మాత్రమే ఇండియాలో 50 రోజులు నడవడం జరుగుతుంది. 50 రోజుల్లో పుష్ప 2 సినిమా చాలా రికార్డ్ని అయితే కొల్లగొట్టడం జరిగింది. కొత్త రికార్డ్స్ని అయితే సెట్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ దంగల్ మినహా. దంగల్ని కూడా పెద్దగా మనం లెక్కల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దంగల్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 1500 కోట్లకు పైగా కమాయించడం జరిగింది. అండ్ ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా దాదాపు 600 కోట్లకు మాత్రమే కమాయించడం జరిగింది. పుష్ప 2 సినిమా ఇండియన్ మార్కెట్లోనే దాదాపు 1500 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ ఇండియాలో నెంబర్ 1 మూవీ ఏంటంటే ఖచ్చితంగా పుష్ప 2 మాత్రం మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే ఈ సినిమా చైనా ఇంకా జపాన్ సిరీస్లో రిలీజ్ కావడం జరుగుతుందో ఖచ్చితంగా ఈ సినిమా దంగల్కి ఏదైతే రికార్డ్ ఉందో ఆ దంగల్కి సంబంధించిన రికార్డ్ అయితే ఎగరగొట్టేయడం జరుగుతుంది. అండ్ చైనాకి సంబంధించి ఇప్పుడు చైనా ఇంకా జపాన్కి సంబంధించిన సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే దానికి సంబంధించిన ఒరిజినల్ డేట్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాలేదు. ఒకవేళ అనౌన్స్మెంట్ అయితే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పుష్ప 2 సినిమా నెక్స్ట్ వీక్ నుంచి ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అయితే రేపటి నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి బాలీవుడ్లో ఇంకో కొత్త మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్లో ఇప్పుడున్న స్క్రీన్స్ అన్ని వెళ్ళిపోయి ఒక 50 నుంచి 60 స్క్రీన్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది. సో ఫైనల్గా మనం పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు మన బాలయ్య గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 56 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 124 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 8 రోజుల్లో దాదాపు 150 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 10 రోజుల్లో దాదాపు 159 కోట్ల 50 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 11వ రోజు దాదాపు 1,30 లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 12వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1,10 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బాబీ గారి డైరెక్షన్లో మన బాలయ్య గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 161 కోట్ల 90 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు, కానీ ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 162 కోట్లను వసూలు చేసింది. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ సంక్రాంతికి వచ్చిన డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదంటే సంక్రాంతికి వస్తున్న మూవీ. సో అనిల్ రావుపూర్ డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ అదిరిపోయే కలెక్షన్స్ అయితే ముందుకు దూసుకెళ్ళడం జరుగుతుంది. ఒక తెలుగు సినిమా, రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమా దాదాపు ఇప్పటివరకు ఒక తెలుగు లాంగ్వేజ్లోనే దాదాపు 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 106 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఫస్ట్ వీక్లో అంటే మొదటి 7 రోజుల్లో దాదాపు 203 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 8వ రోజు దాదాపు 11 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు ఈ సినిమా 8 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా 6 కోట్ల 95 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూర్ గారి డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నడిచిన సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 228 కోట్ల 95 లక్షల రూపాయలు అయితే వసూలు చేసి డబుల్ బ్లాక్ బస్టర్ సినిమాకి అయితే ఈ సినిమా నిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సోను సూద్ గారు నడిచిన ఫతే మూవీకి సంబంధించిన 14 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి వారంలో దాదాపు 16 కోట్ల 25 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండో వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4 కోట్ల 32 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 24 కోట్ల 48 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సోను సూద్ గారు నడిచిన ఫతే మూవీ మొదటి 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28 కోట్ల 13 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ సినిమా బడ్జెట్ 25 కోట్ల రూపాయలు, కానీ ఈ సినిమా 28 కోట్ల 13 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఒక డీసెంట్ హిట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మన శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 184 కోట్ల 78 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రెండో వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17 కోట్ల 54 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 202 కోట్ల 26 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 240 కోట్ల 68 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 60
23,74,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 14 రోజుల్లోనే 304,42,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ లో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన సినిమా ఇప్పటివరకు అయితే గేమ్ చేంజర్ మూవీ. బడ్జెట్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా ఫ్లాప్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ సినిమా అయితే 50 రోజుల్లో అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో 50 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి వారంలో ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 781,40,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 300,62,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా 141,93,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో వారంలో ఈ సినిమా 68,12,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఐదో వారంలో ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 34,27,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఆరో వారంలో ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 13,41,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే ఏడో వారంలో ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 7,73,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా పుష్ప 2 సినిమా మొదటి 50 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 13,47,54,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 16,02,57,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1881,60,00,000 అయితే వసూలు చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే సినిమా నిలవడం జరిగింది. నెక్స్ట్ మంత్ లో బాలీవుడ్ మార్కెట్ నుంచి ఒక పెద్ద సినిమా అయితే రాబోతుంది. అదే చావా సినిమా. సో చావా సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే నేను రావడం జరిగింది. ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. లాస్ట్ ఎండింగ్ లో ఒక 20 నుంచి 30 సెకండ్ సీన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇవ్వనమాట ఈ రోజు పుష్ప 2 మూవీకి సంబంధించి, గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, డాకు మారాయి మూవీకి సంబంధించి, సంక్రాంతి వస్తున్న మూవీకి సంబంధించి కలెక్షన్స్. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపు నుంచి రెగ్యులర్ గా మీకు 10 o'clock అయితే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ మళ్ళీ ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.